హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అనే లీడ్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మనకి STRS అనే ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లిస్ట్లో మనకి సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇట్లా స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్లో లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అంటే ఏంటి? ముందున్న పార్ట్. లాంగెస్ట్ కామన్ అంటే ఎంతవరకు మ్యాక్సిమం పాసిబుల్ అంతవరకు కామన్ ఉండేది. అంటే ఇప్పుడు ఎఫ్ 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 ఈ మూడు కామన్ ఉన్నాయి ఈ మూడు స్ట్రింగ్స్లో. FL 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 ఈ మూడు కామన్ ఉన్నాయి ఈ స్ట్రింగ్స్లో. తర్వాత ఓ ఉంది బట్ ఇక్కడ ఐ ఉంది. సో ఇది కామన్ లేదు. సో దీంట్లో లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ ఏమైంది? FL. సో ఇది మనం ఎన్ని స్ట్రింగ్స్ ఇచ్చినా, నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ 100 స్ట్రింగ్స్, 10 స్ట్రింగ్స్, 50 స్ట్రింగ్స్, ఎన్ని స్ట్రింగ్స్ ఇచ్చినా ఆ అన్నిటి స్ట్రింగ్స్లో లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ ఏంటో కనుక్కొని దాన్ని రిటర్న్ చేయాలి. సో ఇక్కడ అసలు కామన్ ఏం లేదనుకోండి, ఎంటీ స్ట్రింగ్ అనేది రిటర్న్ చేయాలి మనం. ఓకే, సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయబోతున్నాం అంటే, అప్రోచ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇచ్చిన స్ట్రింగ్ ఇది అనుకోండి. సో ఈ స్ట్రింగ్ ఇచ్చారు మనకి, ఈ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చారు మనకి. ఓకే, అంటే ఇది మొత్తం ఒక లిస్ట్. సో దీంట్లో ఉన్న స్ట్రింగ్స్ ఏమో క్లస్టర్, క్లూ, క్లచ్, క్లబ్, క్లమ్జీ. సో ఈ ఇచ్చిన స్ట్రింగ్స్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సార్ట్ చేస్తాం. సార్ట్ చేసినప్పుడు అవి ఈ విధంగా అనేది రీఅరేంజ్ అవుతాయి లిస్ట్ లోపల. సో ఈ విధంగా రీఅరేంజ్ అయినప్పుడు ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు CLU 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 ఇవన్నీ కామన్ ఉన్నాయి కదా. తర్వాత ABCDE AFGHIJKLMNOPQRS T. సో ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ అవుతాయి. ఇలా అవ్వడం వల్ల మనం ఎలా వాడుకుంటామంటే, ఫస్ట్ అండ్ లాస్ట్ స్ట్రింగ్స్ కంపేర్ చేస్తే సరిపోయింది ఎక్కడి వరకు కామన్ ఉందో. ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసి క్లబ్ అండ్ లాస్ట్ స్ట్రింగ్ వచ్చేసి క్లచ్. సో ఈ రెండు స్ట్రింగ్స్ కంపేర్ చేస్తే మనకి అనేది లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ ఏవి? క్లబ్, క్లచ్. ఓకే, సో దీంట్లో ఎక్కడి వరకు అయితే కామన్ ఉన్నాయో అదే లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్. సో CLU అనేది రిటర్న్ చేయొచ్చు మనం. ఓకే, CLU. సో మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఆల్ఫాబెటికల్గా సార్ట్ చేస్తే మనకి ఆల్ఫాబెటికల్గా అనేవి సార్ట్ అయిపోతాయి ఇవి ఇలాగా. సో అప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ దాంతో ఏదైతే లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ ఉందో అదే మొత్తం అన్ని స్ట్రింగ్స్లో ఉంటుంది, అది గ్యారంటీగా ఉంటుంది. సో దీనికి మనం కోడ్ రాద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? స్ట్రింగ్స్ని సార్ట్ చేస్తున్నాం. STRS.sort. ఓకే, దెన్ లెఫ్ట్ మోస్ట్ స్ట్రింగ్ అండ్ రైట్ మోస్ట్ స్ట్రింగ్ని మనం తీసుకుంటున్నాం. సో లెఫ్ట్ కమా రైట్ ఈజ్ ఈక్వల్ టు STRS of 0 కమా STRS of -1. సో ఫస్ట్ అండ్ లాస్ట్ స్ట్రింగ్, ఫస్ట్ స్ట్రింగ్ని యాక్సెస్ చేయడానికి 0 అండ్ లాస్ట్ స్ట్రింగ్ని యాక్సెస్ చేయడానికి -1 వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండిట్లో మినిమం లెంత్ అనేది కనుక్కొని అక్కడి వరకు ఐటరేషన్ చేసినాక ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ స్ట్రింగ్ని కంపేర్ చేస్తాం. ఫర్ I in range of len of left comma len of right. ఈ రెండిట్లో మినిమం అనే లెంత్ మనం తీసుకోవాలి. సో మిన్ ఆఫ్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. మిన్ ఆఫ్ ఇది ఎలా పనిచేస్తుందంటే, మనకి ఇప్పుడు క్లబ్ ఉంది, నెక్స్ట్ క్లమ్జీ ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి? ఫస్ట్ క్లబ్ ఉంది, లాస్ట్ క్లచ్ ఉంది. సో ఫస్ట్ క్లబ్ ఉంది, లాస్ట్ క్లచ్ ఉంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్లచ్ ఉంది కదా, దీని యొక్క లెంత్ ఎంత? దీని యొక్క లెంత్ వచ్చేసి 6, దీని యొక్క లెంత్ వచ్చేసి 4. మనము మినిమం
ఉన్నదాని లాస్ట్ వరకు హైడ్రేట్ చేస్తే సరిపోయింది. ఎందుకంటే లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అనేది చిన్నదానికంటే ఎక్కువ ఉండే పాసిబిలిటీ లేదు. సో మ్యాక్సిమం 100% ఈ మినిమం దాంతో నుంచే వస్తుంది లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్. సో మినిమం దాని వరకు హైడ్రేట్ చేస్తే సరిపోయింది. సో సిసి కంపేర్ చేస్తాం, ఎల్ఎల్ కంపేర్ చేస్తాం, యూయూ కంపేర్ చేస్తాం, బీబీ కంపేర్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్యుటిఏ ఉందనుకోండి. సో ఇదే లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్. మనకు మళ్ళీ సిహెచ్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు కదా, అవి చెక్ చేయని అవసరం లేదు, దాని వరకు హైడ్రేట్ చేయని అవసరం లేదు. సో మినిమం ఆఫ్ బోత్ తీసుకుంటాం లెన్స్. ఓకే, దెన్ తర్వాత ఏం చేస్తాం, ఇఫ్ ఒక న్యూ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటాం. ఆన్సర్ ఇది ఎంప్టీ స్ట్రింగ్. ఒకవేళ కామన్ ఉంటే దీంట్లో అపెండ్ చేసుకుంటూ వస్తాం, లేకపోతే ఎంప్టీ స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తాం. సో ఇఫ్ లెఫ్ట్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు రైట్ ఆఫ్ ఐ. సో రెండు కామన్ ఉంటే దెన్ వి విల్ మనం ఏం చేస్తామంటే ఆన్సర్లో యాడ్ చేస్తాం, ప్లస్ ఈక్వల్ టు లెఫ్ట్ ఆఫ్ ఐ. సో లెఫ్ట్ ఆఫ్ ఐ యాడ్ చేసినా రైట్ ఆఫ్ ఐ యాడ్ చేసినా కామన్ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే రెండు ఈక్వల్ అయినప్పుడు ఏది యాడ్ చేసినా పర్లేదు. ఒకవేళ ఈక్వల్ లేదనుకోండి, అక్కడితో మనకి లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ అనేది ఎండ్ అయిపోయినట్టు. సో అప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ ఈ లూప్ అనేది బ్రేక్ చేసేస్తాం, బ్రేక్ అంతే. దెన్ మనం ఏం చేస్తాం, లాస్ట్కి రిటర్న్ ఆన్సర్ని రిటర్న్ చేస్తాం, అంతే. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. సో కేసెస్ అనేవి యాక్సెప్ట్ అయ్యాయి, సబ్మిట్ చేసి చూద్దాము. అండ్ సొల్యూషన్ కూడా యాక్సెప్ట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.